హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో నేను మీకు ఈజీ ప్రాసెస్లో థంబ్నెయిల్ ఎలా చేయాలో చెప్తాను ఇన్షాట్ యాప్లో. సో ఫస్ట్గా వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి అక్కడ పైన బ్లాంక్ అనే ఆప్షన్ ఉంది కదండి, అది సెలెక్ట్ చేసుకోవాలి, అంటే బ్యాక్గ్రౌండ్ గురించి. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్లో మనకి కెన్వా అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకి సో రేషియో, జూమ్, బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేసిన తర్వాత క్లిక్ చేసినాక సో మనకి బ్యాక్గ్రౌండ్కి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి, అన్ని రైట్ సైడ్ డ్రాగ్ చేయొచ్చు, అండ్ మనకి కిందికి కూడా స్క్రోల్ చేసి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. మనము చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, ఇందులోనే నేను ఈజీగా నేర్చుకున్నాను. యాక్చువల్గా థంబ్నెయిల్ అనేది చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాను నేను. ఒక్కటి చేశాను, దాని తర్వాత ఇంకా నాకు వచ్చేసింది ఎలా చేయాలో. సో మీరు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్కి కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రేషియో అనేది ఉంది కదండి, అది వచ్చేసి మనం 16:9 తీసుకోవాలి. అంటే థంబ్నెయిల్ సైజ్ అండి, అది మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్. సో దాని తర్వాత మనకి అక్కడ పిఐపి అనే ఆప్షన్ ఒకటి ఉంది చూడండి, ఇక్కడ హైలైట్ అవుతుంది, అది సెలెక్ట్ చేస్తే మనకు కావాల్సిన ఇమేజెస్ అనేది తీసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. సో మనకు కావాల్సిన ఇమేజ్ అనేది మనం ఆల్రెడీ తీసుకొని పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది మనకి యాడ్ చేసుకోవడానికి. సో ఇది నేను ఒక థంబ్నెయిల్ ఆల్రెడీ ఇదే మీకు చూపిస్తున్నది చేశాను. సో నెక్స్ట్ వీడియోలో ఇదే థంబ్నెయిల్ పెడతాను. సో ఇది చూడండి, మనం ఇమేజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఇన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దాని తర్వాత టెక్స్ట్ అన్న ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్ వస్తుంది, మనకు కావాల్సిన టైటిల్ అనేది టైప్ చేసుకోవచ్చు. సో అది ఆప్షన్లో వెళ్ళినాక మనకి అక్కడ ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎఫ్ఎఫ్ అనేసి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి కావాల్సిన ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక ఫాంట్ తీసేసుకున్నాను. ఫాంట్లో కూడా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, టెక్స్ట్, బార్డర్, షాడో, గ్లో, కావాల్సింది మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండి. సో కలర్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి, సో అందులో కావాల్సిన కలర్ కూడా తీసేసుకోవచ్చు మనము. సో ఒక కలర్ అయితే సెలెక్ట్ చేశాను నేను, చూడండి. సో అక్కడ ఎడిట్, మనకు ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయినా మనం ఎడిట్ అనేది కూడా చేసుకోవచ్చు, ఎడిట్ కానీ. సో టైప్ చేశాక మనం టైటిల్ అనేది అడ్జస్ట్ చేసేసుకున్నాను. టైటిల్ అడ్జస్ట్ అయిపోయిందండి. సో మనకి అంటే మీకు అర్థమైపోతుంది, మనకు అక్కడ స్మైలీస్ కానీ అన్నీ ఉంటాయి అక్కడే, మనకు ఆప్షన్ స్టిక్కర్ అనే ఆప్షన్లో కావాల్సింది మనం పెట్టేసుకోవచ్చు. సో ఇన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కూడా చేయొచ్చండి. యాక్చువల్గా ఇది బిగినర్స్కి చాలా ఈజీ అండి మనం చేసుకోవడానికి. సో ఒక సింబల్ తీసుకున్నాను, అది హైలైట్ చేస్తున్నాను. సో నేను ఇలాగే మల్టిపుల్ యాప్స్లో ట్రై చేశానండి, బట్ నాకు పెద్దగా నచ్చలేదు, ప్లస్ అర్థం కూడా అవ్వలేదు. సో ఇదైతే చాలా ఈజీగా చేసేసాను నేను థంబ్నెయిల్ అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. సో నేను వీడియో ఎడిటింగ్ వచ్చేసి విఎన్ యాప్లో చేస్తాను. సో వాయిస్ ఓవర్ కానీ వీడియో ఎడిటింగ్, ఇమేజెస్ ఎడిటింగ్ అనేది విఎన్లో చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి థంబ్నెయిల్ వచ్చేసి ఇన్షాట్ యాప్లోనే చేస్తానండి. సో థంబ్నెయిల్ ఎడిటింగ్ అనేది అయిపోయిందండి. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది పైన, సేవ్ అన్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుందండి.